ఓం శాంతి. స్వయం పరమాత్ముడు సృష్టిపైన అవతరించి దివ్యమైన కార్యం చేస్తూ ఉన్న ఇంతకాలమైనా కూడా భగవంతుని అవతరణను అందరూ గుర్తించలేకపోతున్నారు. బాబా అంటారు, మీరు పిల్లలే, నన్ను తండ్రిని ప్రత్యక్షం చేయాలి. గుప్తంగా ఉన్న ఈ తండ్రిని మన వ్యవహారంతో, ముఖంతో, నడవడికతో, పరిస్థితుల సమయంలో మన స్థితితో ప్రత్యక్షం చేయాలి. ఈరోజు బాబా మురళిలో ఎలాంటి పరిస్థితిలోనైనా అచంచలమైనటువంటి నిశ్చయంతో, బాబా పైన ఉన్నటువంటి నమ్మకంతో మీరు స్థిరంగా ఉండాలి. అచల్ అడోల్ స్థితి ఉండాలి. పూర్తిగా మీకు నశ ఉండాలి. ఎవరిని పొందామో, ఎవరి పిల్లలము అని ఆ స్వీట్ టెంపర్లో ఉండాలి అన్నారు. ఇది 29 నవంబర్ మురళి. मीठे बच्चे अपनी बुद्धि व विचारों को इतना शुद्ध स्वच्छ बनाओ जो श्रीमत को यथार्थ रीति धारण कर बाप का नाम बाला कर सको. మధురమైన పిల్లలు, మీ బుద్ధిని, ఆలోచనలను ఎంత శుద్ధంగా స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి అంటే ఇంకా శ్రీమతమును యథార్థంగా ధారణ చేసి బాబా పేరును ప్రత్యక్షం చెయ్యగలగాలి. బుద్ధిని, ఆలోచనలను ఎంత శుద్ధంగా స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి అంటే శ్రీమతం మనకి యథార్థంగా ధారణ జరుగుతూ ఉండాలి. బుద్ధిలో ఏదైనా మలినం ఉంది, ఇంప్యూరిటీ ఉంది అంటే శ్రీమతాన్ని ధారణ చేయలేం. అందుకే బాబాను ప్రత్యక్షం చెయ్యటానికి క్లీన్ అండ్ క్లియర్ బుద్ధి, క్లీన్ అండ్ క్లియర్ ఇంటలెక్ట్ని తయారు చేసుకోవాలి. ప్రశ్న, బచ్చోं की कौन सी अवस्था ही बाप का शो करेगी? పిల్లల ఎటువంటి స్థితియే బాబాను ప్రత్యక్షం చేస్తుంది? జవాబు, जब बच्चों की निरंतर हर्षितमुख अचल अडोल स्थिर और मस्त अवस्था बने तब बाप का शो कर सको. ఎప్పుడైతే పిల్లలది నిరంతరం హర్షిత ముఖము, అచలమైన స్థితి, స్థిరమైనటువంటి బుద్ధి, స్థిరంగా మస్తుగా ఆనందంగా స్థితి తయారవుతుందో అప్పుడు బాబాను ప్రత్యక్షం చేయగలుగుతారు. ఇటువంటి ఏకరస స్థితి కలిగిన చురుకైన వివేకవంతులైన పిల్లలే యథార్థ రీతిగా బాబా పరిచయాన్ని ఇవ్వగలుగుతారు. పిల్లలు నిరంతరం హర్షితముఖంగా అంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి ప్రాబ్లంని ఫేస్ చేస్తున్న విఘ్నాల సమయంలో అయినా సరే హర్షితముఖులుగా, అచలంగా, స్థిరంగా, చాలా ధైర్యంగా, దృఢంగా, మస్తుగా అంటే చాలా మజాగా, చాలా ఆంతరికమైనటువంటి సంతోషంతో ఉండాలి. అప్పుడు చూసే వాళ్ళకి నిజంగా వీరు భగవంతుని పిల్లలే, నిజంగా వీళ్ళలో భగవంతుని యొక్క శక్తి ఉంది. లేకపోతే ఇంత పెద్ద పరిస్థితిలో ఇంత హర్షితంగా ఉండడం అసలెవరికి సాధ్యం కాదు అని అలా బాబాను అందరూ గుర్తిస్తారు. బాబా ప్రత్యక్షత జరుగుతుంది. గీత్, మర్నా తెరీ గలీమే, మరణించినా నీ మార్గమందే, జీవించినా నీ మార్గమందే అని పాట. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. ఏమన్నారు? నీ ద్వారం వద్దే మేము వచ్చాం, ఇంకా మరణించిన జీవించిన ఈ ద్వారాన్ని మేము విడిచి వెళ్ళము అంటారు. ఎవరి ద్వారం ఇది? అయినా మళ్ళీ ఈ విషయం స్పష్టమవుతుంది. ఒకవేళ గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అంటే ఇటువంటి మాటలన్నీ రాకపోయేవి. అసలు శ్రీకృష్ణుడైతే ఇక్కడ ఉండరు. వారైతే సత్యుగం యొక్క ప్రిన్స్. గీత ఏమీ శ్రీకృష్ణుడు వినిపించింది కాదు. గీత పరంపిత పరమాత్మ శివుడు వినిపించారు. మొత్తం ఆధారం అంతా ఈ ఒక్క విషయం పైనే ఉంది. భక్తిలో మీరు ఎంత శ్రమ చేస్తూ వచ్చారు? అంత శ్రమ అవసరం లేదు అంటున్నారు. ఇది ఒక్క సెకండ్ విషయం. కేవలం ఒక్క విషయాన్ని రుజువు చేయడంతో
మిగతా అన్ని శ్రమల నుండి ముక్తులవుతారు. బాబా ఈ జ్ఞానం ఇచ్చారు, స్వయం భగవంతుడు వినిపిస్తున్నది అనేది అందరికీ తెలియచేయాలి. ఎంత గొప్ప జ్ఞానం ఇది! ప్రాచీనమైన జ్ఞానం ఇది. భగవంతుడే స్వయంగా మొత్తం విశ్వ మానవాళికి ఇచ్చారు. అన్ని మతాల వారికి, అన్ని ధర్మాల వారికి ఇదే సత్యమైనటువంటి గీత. పరంపిత పరమాత్ముడే వచ్చి దేవి దేవతా ధర్మం యొక్క స్థాపన చేయటానికి సహజ రాజయోగము జ్ఞానాన్ని నేర్పించారు. అది ఇప్పుడు ప్రాయలోపం అయిపోయింది. మనుషులేమనుకుంటారు, శ్రీకృష్ణుడే వచ్చి గీతను వినిపించారు అని. కానీ మీకు మంచి రీతిగా తెలుసు, ఏదైతే సృష్టి చక్ర చిత్రం ఉందో దాంతో మీరు రుజువు చేయవచ్చు. గీత పారలౌకిక పరంపిత పరమాత్ముడు జ్ఞానసాగరుడే వినిపించారు అని. శ్రీకృష్ణుని మహిమ వేరు, పరంపిత పరమాత్ముని మహిమ వేరు. శ్రీకృష్ణుడేమో సత్యుగ ప్రిన్స్, వారు సహజ రాజా యోగాన్ని నేర్చుకొని రాజ్య భాగ్యాన్ని పొందారు. చదువుకుంటున్న సమయంలో వారి నామరూపాలు శ్రీకృష్ణుడిలాగే ఉండవు కదా. ఒక్కో జన్మలో నామరూపాలు వేరువేరుగా ఉంటాయి. మరి వారు చదువుకుంటూ ఉన్న సమయంలో ప్రజాపిత బ్రహ్మగా ఉన్నారు. ఈ విషయం వారికి తెలియదు. రాజ్యాన్ని పొందిన తర్వాత శ్రీకృష్ణుడిగా పిలువబడతారు. ఇవన్నీ రుజువు చేసి చెప్పాలి. పతిత పావనుడైతే ఒక్క తండ్రియే. ఇప్పుడు తిరిగి శ్రీకృష్ణుని ఆత్మ పతిత పావనుడైన పరమాత్ముని ద్వారా రాజయోగం నేర్చుకొని భవిష్యత్తు పావన ప్రపంచం యొక్క ప్రిన్స్గా అవుతుంది. ఈ విషయాలు రుజువు చేసి చెప్పడంతో బాగా అర్థమవుతుంది. కానీ చెప్పే వాళ్ళలో యుక్తి కూడా ఉండాలి. యుక్తిగా చెప్పాలి. ఫారినర్స్కి కూడా నిరూపించి తెలియచేయాలి. నెంబర్ 1 అయితే గీత, సర్వశాస్త్రమయి శిరోమణి భగవద్గీత మాత అంటారు. ఇప్పుడు మాత ఎవరికి జన్మనిచ్చారు? మరి మాత అన్నారంటే ఎవరికైనా జన్మనిచ్చి ఉండాలి, అప్పుడే తల్లిగా పిలువబడతారు. మరి బాబాయే మాతను అడాప్ట్ చేసుకున్నారు. శివ బాబా ఈ బ్రహ్మ మాతను అడాప్ట్ చేసుకున్నారు. ఇలా అయితే అనలేరు కదా, క్రైస్ట్ బైబిల్ని అడాప్ట్ చేసుకున్నారు అని. క్రైస్ట్ అయితే శిక్షణ ఇచ్చాడు, దాని తర్వాత బైబిల్ తయారైంది, అదే చదువుతూ ఉంటారు. ఇప్పుడు గీత యొక్క శిక్షణ ఎవరిచ్చారు? అదే తర్వాత పుస్తకంగా తయారవుతుంది, దాన్నే చదువుతారు. మరి ఈ విషయాలు ఎవరికి తెలియదు. ఇవన్నీ కూడా పిల్లలకి బాబా తెలియజేస్తున్నారు. మిగతా అన్ని శాస్త్రాల గురించి తెలుసు, సహజ రాజయోగం యొక్క శిక్షణ ఎవరిచ్చారు అనేది మాత్రం తెలియదు. ఇది మీరు నిరూపించాలి. ప్రపంచంలో రోజు రోజుకి తమో ప్రధానత పెరుగుతూ ఉంది. మీరిప్పుడు స్వచ్ఛ బుద్ధిగా కూర్చోవాలి. శ్రీమతం పైన నడవకపోతే ధారణ జరగదు. శ్రీమతం ఏం చెప్తుంది? మీరు అసలు ఏమీ అర్థం చేయించలేకపోతున్నారు. స్వయాన్ని బాగా జ్ఞానిగా భావిస్తున్నారు, కానీ అసలేమీ చెప్పలేకపోతున్నారు. మరి మొట్టమొదటి ముఖ్యమైన విషయం నిరూపించాలి. గీతా భగవంతుడు పరంపిత పరమాత్ముడే, వారే పతిత పావనుడు. మనుషులైతే సర్వవ్యాపి అనేశారు, బ్రహ్మతత్వం అనేస్తారు, లేక సాగరం అనేస్తారు. ఏదొస్తే అది చెప్పేస్తున్నారు అర్థం తెలియకుండా. మొత్తం అంతా పొరపాటు ఈ గీతలో జరిగినటువంటి మిస్టేక్ ద్వారానే అంటున్నారు. గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అని చెప్పేసేయటం. మరి అర్థం చేయించడానికి గీత పుస్తకాన్ని చేతిలో తీసుకోవాల్సి వస్తుంది. బనారస్లో గుప్తా అన్నయ్య గారు ఉన్నారు. ఆయన చెప్పేవారు, బనారస్లో ఇది నిరూపించి తెలియచేయాలి, శ్రీకృష్ణుడు గీతా భగవంతుడు కాదు అని. ఇప్పుడు సమ్మేళనాలు అక్కడ బాగా జరుగుతాయి. అన్ని ధర్మాల వారు అక్కడికి వస్తారు. శాంతి స్థాపన జరిగేదెలా అని చర్చిస్తూ ఉంటారు. ఇప్పుడు శాంతి స్థాపన చేయడం అయితే పతిత మనుష్యుల చేతిలో లేనే లేదు అంటారు. పతిత పావనారండి అని. అయినప్పటికీ పతితంగా ఉంటే శాంతి స్థాపన ఎలా జరుగుతుంది? ఒకవైపు పిలుస్తూ ఉన్నారు, కానీ పతితుల నుండి పావనంగా తయారు చేసే తండ్రిని తెలుసుకోవట్లేదు. భారతదేశం పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా మారింది. మళ్ళీ పతిత పావనుడు ఎవరనే విషయం కూడా వారికి తెలియదు. ఇది ఎవరి బుద్ధిలోనూ రావట్లేదు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అంటారు, కానీ ఇప్పుడు ఆ రాముడైతే లేడు కదా.
అలా అసత్యంగా పిలుస్తూ ఉన్నారు అంటున్నారు. తెలియదు, పరిచయం లేదు, కానీ అసత్యమైనటువంటి పిలుపునైతే పిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇది ఎవరు చెప్పాలి వారికి? ఒకవైపు గంగ పతిత పావని అంటారు, మరోవైపు రాముడు పతిత పావనుడు అంటారు. అసలు ఏమీ తెలియట్లేదు వారికి. మంచి మంచి పిల్లలు కావాలి అంటున్నారు ఈ విషయాలను యుక్తిగా అర్థం చేయించటానికి. పెద్ద సృష్టి చక్రం యొక్క చిత్రాన్ని తయారు చేయాలి. దాంతో రుజువవుతుంది గీతను భగవంతుడే రచించారు అని. వాళ్ళైతే ఏమంటారు? ఎవరైతే ఏంటండి, అందరూ భగవంతుడే కదా, వినిపించిందైతే భగవంతుడే కదా అంటారు. బాబా అంటున్నారు, మీరు తెలివి తక్కువగా ఉన్నారు. నేను వచ్చి పావన రాజ్యాన్ని స్థాపన చేశాను, దానికి బదులుగా మీరు శ్రీకృష్ణుని పేరుని వేసేశారు. పతితంగా ఉన్న వారిని పావనంగా ఫస్ట్ ప్రిన్స్గా నేను తయారు చేస్తాను. భగవాను వాచ, శ్రీకృష్ణుని ఆత్మను అడాప్ట్ చేసుకొని బ్రహ్మగా చేసి వారి ద్వారా నేను జ్ఞానముని ఇస్తాను. ఆ తర్వాత సహజ రాజయోగంతో శ్రీకృష్ణుడు ఫస్ట్ ప్రిన్స్గా జన్మ తీసుకుంటాడు. అంటే ఈ రాజయోగం యొక్క అభ్యాసం చేసి ఫస్ట్ ప్రిన్స్ సత్యుగంలో తయారవుతాడు. అంటే ఈ రాజయోగం యొక్క అభ్యాసంతో ఫస్ట్ ప్రిన్స్గా సత్యుగంలో తయారవుతారు. ఇవన్నీ చక్కగా అర్థం చేయించాలి అంటున్నారు, కానీ ఎవరి బుద్ధిలో ఈ విషయాలు లేవు. మొట్టమొదటి పొరపాటు ఇదే చేశారు. ఇది రుజువు చెయ్యాలి. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి, సర్వశాస్త్రాలకు ఇది మాతాపిత వంటిది అని. మరి దీని రచయిత ఎవరు? క్రైస్ట్ అయితే బైబుల్కి జన్మనిచ్చారు. క్రిస్టియన్ ధర్మం యొక్క శాస్త్రం అది. మంచిది, బైబుల్కి తండ్రి ఎవరు అంటే క్రైస్ట్ అంటారు. క్రైస్ట్నేమి బైబుల్కి మాతాపిత అని అనరు. మాత విషయం అయితే అక్కడ లేనే లేదు. ఇక్కడైతే మాతాపిత ఉన్నారు. క్రిస్టియన్స్ రీస్ చేస్తూ ఉన్నారు శ్రీకృష్ణుని ధర్మంతో. మరి వాళ్ళైతే క్రైస్ట్ని నమ్మేటువంటి వారు కదా. ఈ విధంగా బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించారు. మరి బౌద్ధీలది కూడా ఒక శాస్త్రం తయారై ఉంది. బాబా ఈ మతాలన్నిటివి చెప్తూ ప్రతి ధర్మాన్ని ఒకరు స్థాపించారు. వారు చెప్పినటువంటి విషయాలని ధర్మశాస్త్రంగా తయారు చేశారు. మరి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించింది ఎవరు, గీతను ఎవరు వినిపించారో కూడా తెలియదు. దాని ద్వారా ఏ ధర్మం యొక్క స్థాపన జరిగింది ఇది కూడా తెలుసుకోవటం లేదు. పతిత పావన పరంపిత పరమాత్మ అని అంటారు, వారే జ్ఞానాన్ని ఇచ్చారు. ఇప్పుడు చక్రంలో అయితే ఈ విధంగా క్లియర్గా చూపించాలి, పరంపిత పరమాత్ముడే జ్ఞానం ఇచ్చారు అని. రాధాకృష్ణులను సత్యుగంలో చూపిస్తారు. వారైతే జ్ఞానం ఇవ్వలేరు కదా, జ్ఞానం ఇచ్చేవారు ఇంకొకరు కావాలి. ఎవరో జ్ఞానం ఇచ్చి రాధాకృష్ణులకు అంత ఉన్నతమైనటువంటి జన్మనిచ్చి ఉండాలి. రాధాకృష్ణులు సత్యయుగంలో లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకు దానికి పూర్వము ఆ రాజ్యమును ఎవరో వారికి ఇచ్చి ఉండాలి కదా. ఈ రాజ్యం ప్రాప్తించుకునే జ్ఞానము ఎవరిచ్చి ఉంటారు? మరి ఊరికే అదృష్టం తయారవ్వదు కదా. అదృష్టాన్ని తయారు చేసేవారు ఒక టీచర్ కానీ తండ్రి కానీ కావాలి. అంటారు గురువు లేకుంటే గతి లేదు అని, కానీ గతి సద్గతి అర్థం కూడా తెలుసుకోవటం లేదు. ప్రవృత్తి మార్గంలో ఉండేటువంటి వారిది సద్గతి జరుగుతుంది. ఇంకా గతి అనగా అందరూ బాబా దగ్గరికి చేరుకుంటారు, పరంధామం ఇంటికి చేరుకోవటం. ఈ విషయాలు ఇంకెవరికి అర్థమే కావు. భక్తి మార్గంలో చాలా పెద్ద పెద్ద దుకాణాలే తెరిచి కూర్చున్నారు. సత్యమైన జ్ఞాన మార్గం యొక్క దుకాణం అయితే ఇది ఒక్కటే, మిగతావన్నీ భక్తి మార్గపు దుకాణాలు. బాబా అంటారు ఈ వేదశాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గపు సామాగ్రి. జపము, తపస్సు, వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ అధ్యయనం చేయడంతో నేనేమీ లభించను. నేనైతే పిల్లలకు జ్ఞానం ఇచ్చి పావనంగా తయారు చేస్తాను. మొత్తం సృష్టికి సద్గతి దాతను నేను. వయాగతిలో మీరు సద్గతిలోకి వస్తారు. అంటే వయాగతి అంటే ముందు పరంధామం వెళ్ళి ముక్తిలోకి వెళ్ళి తర్వాత జీవన్ముక్తిలోకి వస్తారు. అందరైతే సత్యుగంలోకి రాలేరు. ఇది డ్రామా తయారై ఉంది. కల్పక్రితం కూడా మీకు నేర్పించారు, ఈ చిత్రాలన్నీ తయారు చేయించారు, ఇప్పుడు మళ్ళీ తయారు చేయిస్తూ ఉన్నారు.
మనుషులంటారు 3 ధర్మాల యొక్క కాళ్ళపైనే సృష్టి నిలబడి ఉంది అని. ఒక దేవీ దేవతా ధర్మం యొక్క కాలు విరిగిపోయి ఉంది, అందుకే కదులుతూ ఉంది సృష్టి మొత్తం. మొదట ఒకే ధర్మం ఉండేది, దానిని అద్వైత రాజ్యం అనేవారు. తర్వాత ఒక కాలు కుంటిదైపోయింది, ఒక కాలు విరిగిపోవడంతో 3 కాళ్ళపైనే ఉండాల్సి వచ్చింది సృష్టి. దాంతో శక్తేమీ లేకుండా పోయింది. పరస్పరంలో ఇక్కడ గొడవ పడటం, యుద్ధం చేసుకోవడం నడుస్తుంది. తల్లి తండ్రి ఎవరు లేరు, అందరూ అనాథలుగా అయిపోయారు. ఇవన్నీ అర్థం చేయించడానికి చాలా మంచి యుక్తి కావాలి. ప్రదర్శనలో కూడా ఈ విషయం అర్థం చేయించాలి. గీత భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు, పరంపిత పరమాత్మ అని. వారి బర్త్ ప్లేస్ ఈ భారతదేశం. శ్రీకృష్ణుడైతే సాకారంగా ఉంటారు, శివ్ బాబా నిరాకారుడు. వారి మహిమలే వేరు, కృష్ణుడి మహిమ వేరు, శివ్ బాబా మహిమ వేరు. ఇలా యుక్తిగా కార్టూన్ తయారు చేయించాలి, రుజువు చేయాలి గీతను ఎవరు బోధించారు అని. ఇది అందులకు ఒక అర్థం పెట్టినట్టుగా అంత స్పష్టంగా మీరు అర్థం చేయించాలి అంటున్నారు. ఇది ఉన్నదే గుడ్డి వారికి ఒక దర్పణం లాంటిది. ఎక్కువ టూ మచ్లోకి మీరు వెళ్ళకూడదు. పెద్ద పొరపాటు ఏదైతే జరిగిందో దాన్నే అడ్రస్ చేయాలి. పరంపిత పరమాత్ముని మహిమ బాగా చెయ్యాలి. వారేమో శ్రీకృష్ణుని మహిమను చేసేశారు. లక్ష్మీనారాయణల చిత్రం క్రింద రాధాకృష్ణులను చూపించాలి, ఎందుకంటే ఈ రాధాకృష్ణులే లక్ష్మీనారాయణలుగా అవుతారనేది చెప్పాలి. లక్ష్మీనారాయణలు సత్యుగంలో, సీతారాములు త్రేతాయుగంలో. మొదటి నంబర్ అబ్బాయి శ్రీకృష్ణుడు, వారిని ద్వాపర యుగంలో చూపించేశారు. ఇదంతా భక్తి మార్గంలో ఇమిడి ఉంది. విదేశీయులకైతే అసలు ఈ విషయాలు ఏమీ తెలియదు. డ్రామా అనుసారంగా ఈ జ్ఞానం వారి వద్ద లేనే లేదు. సత్యుగ స్థాపన చేసేది పరమాత్ముడు అనే విషయం మనం డైరెక్ట్గా విదేశీయులకు చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది. గీతా జ్ఞానదాత పరమాత్మ శివుడు అంటే కూడా ఈజీగా వారు వినేస్తారు, ఏం ఆర్గ్యూ చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఈ విషయాలు భక్తికి సంబంధించినటువంటివి, శాస్త్రాల్లో చెప్పినటువంటివి తెలియదు. చాలా సులువుగా వారు అర్థం చేసుకోవచ్చు. జ్ఞానాన్ని పగలు అని, భక్తిని రాత్రి అంటారు. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి. ఇప్పుడు సత్యుగాన్ని స్థాపించేవారెవరు? బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? సూక్ష్మవతనం ఎక్కడి నుండి వచ్చింది? పరంపిత పరమాత్ముడైతే సూక్ష్మ సృష్టిని రచిస్తారు, అక్కడే బ్రహ్మను చూపిస్తారు. కానీ అక్కడైతే ప్రజాపిత బ్రహ్మ ఉండరు. తప్పనిసరిగా ప్రజాపిత బ్రహ్మ ఇంకొకరు ఉంటారు. మరి వారు ఎక్కడి నుండి వస్తారు? ఈ విషయాలేమీ అర్థం చేసుకోరు. శ్రీకృష్ణునికి అంతిమ జన్మలో పరమాత్ముడే వచ్చి అతని శరీరాన్ని తన రథంగా తయారు చేసుకుంటారు. ఇదెవరి బుద్ధిలోనూ లేదు. శ్రీకృష్ణుడి 84వ జన్మ యొక్క శరీరంలో పరమాత్ముడు ప్రవేశించి గీతా జ్ఞానాన్ని వినిపిస్తారు అని ఎవరికీ తెలియదు. ఇది చాలా పెద్ద క్లాస్. టీచర్ అయితే అర్థం చేసుకుంటారు కదా ఈ స్టూడెంట్స్ ఎటువంటి వారు అని. మరి తండ్రికి అర్థం కాదా? బాబాకి అర్థం కాదా? బాబాకు కూడా తెలుస్తుంది. ఇది బేహద్ తండ్రి యొక్క క్లాస్. ఇక్కడి విషయమే అతీతమైనది. శాస్త్రాల్లో ప్రళయం మొదలైన వాటిని చూపించి ఎన్ని రకాలుగా భయపెట్టారు, ఎంత అహంకారంతో చెప్తారు. రామాయణము, గీత మొదలైనవన్నీ కూడా ఎలా వినిపిస్తూ ఉంటారు చూడండి. శ్రీకృష్ణుడే గీతను వినిపించాడంటారు, కానీ శ్రీకృష్ణుడు కాదు గీతను వినిపించింది. గీతా జ్ఞానదాత పరమాత్మ శివుడు. వారైతే గీతను విని రాజ్యాన్ని పొందారు. శ్రీకృష్ణుడు గీతా జ్ఞానాన్ని విని రాజ్యాన్ని పొందారు. ఇది రుజువు చేసి చెప్పాలి, గీతా భగవంతుడు శివుడు అని. వారి గుణాలు ఇవి, శ్రీకృష్ణుని గుణాలు ఇవి. ఇలా కాంట్రాస్ట్ తెలియచేయాలి అని చెప్తున్నారు. ఈ పొరపాటు కారణంగానే భారతదేశం గవ్వతుల్యంగా మారింది. మీరు మాతలు వారితో చెప్పవచ్చు,
మీరిప్పటి వరకు నారి నరక ద్వారము అని చెప్పారు కదా, కానీ పరంపిత పరమాత్మ శివుడు ఈ సృష్టిపైన అవతరించి మాతలైన మాపైనే ఈ జ్ఞాన కలశాన్ని పెట్టారు. నారి స్వర్గానికి ద్వారము అని చెప్తూ నారీమణులని ముందుంచారు అని చెప్పాలి. మీరైతే నారిని బాగా నిందిస్తూ వచ్చారు, కానీ భగవంతుడు ఎంత గౌరవాన్ని ఇస్తున్నారు చూడండి అని చెప్పాలి. కానీ ఇలా మాట్లాడేవారు చాలా చురుకుగా ఉండాలి. పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని అర్థం చేయించాలి. భక్తి మార్గం వాస్తవంగా గృహస్థీల కోసమే ఉంది. ఇది ప్రవృత్తి మార్గం యొక్క సహజ రాజయోగం. మనం నిరూపించి అర్థం చేయించాలి. పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేయాలి. సదా హర్షితముఖులుగా అచలమైన స్థితిలో స్థిరంగా మస్తుగా ఆనందంగా ఉండాలి. ముందు ముందు మీ మహిమ బాగా జరుగుతుంది, తప్పనిసరిగా జరుగుతుంది. మీరందరూ బ్రహ్మ కుమారీలు. కుమారి అంటే 21 తరాల ఉద్ధరణ చేసేవారు. 21 జన్మల కోసం బాబా నుండి వారసత్వాన్ని ఇప్పించేవారు. కుమారీల మహిమ చాలా అధికంగా ఉంది. ముఖ్యమైన కుమారి వీరే మమ్మ. చంద్రుని ఎదుట ఒక స్టార్ని పెడతారు కదా చంద్రుని పక్కన, మరి ఆ స్టార్ ఎవరు? మమ్మ. జ్ఞాన సూర్యుడేమో శివబాబా, జ్ఞాన చంద్రుడేమో బ్రహ్మబాబా, ఆ స్టార్ మమ్మ. మరి వీరైతే గుప్తమైన మమ్మ, వీరు వేరు అంటున్నారంటే బ్రహ్మాత్మను కూడా మనము మమ్మ అంటాం. పెద్ద తల్లి కదా బ్రహ్మబాబా, కానీ గుప్తంగా ఉన్నారు. ఈ రహస్యము పిల్లలే అర్థం చేసుకొని అర్థం చేయించగలుగుతారు. ఆ మమ్మ పేరైతే చాలా ప్రసిద్ధమైంది. మందిరాలన్నీ ఆ మమ్మవే. ఏమమ్మ? మనం ఎవరినైతే జగదంబ సరస్వతి అంటున్నామో వారివే మందిరాలన్నీ. ఈ గుప్తమైన వృద్ధమాతకు మందిరం ఏమైనా ఉందా? వీరైతే మాతా పిత ఇద్దరూ కంబైన్డ్గా ఉన్నారు. ప్రపంచానికి వీరి గురించి తెలియదు. ఇతడేమి శ్రీకృష్ణుడు కాదు. శ్రీకృష్ణుడైతే సత్యయుగం యొక్క ప్రిన్స్. శ్రీకృష్ణునిలో భగవంతుడు రాలేడు. ఇవి అర్థం చేయించడం చాలా సహజం. గీతా భగవంతుని మహిమనే వేరు. వారే పతిత పావనుడు, మొత్తం సృష్టికి గైడ్, లిబరేటర్. చిత్రాలు పెట్టినట్లయితే దీంతో మనుషులు అర్థం చేసుకుంటారు. నిజంగా పరంపిత పరమాత్మని యొక్క మహిమ వేరు. అందరూ ఒకటిగా ఎలా అవుతారు? పరమాత్మని మహిమ వేరు, శ్రీకృష్ణుని మహిమ వేరు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण कोसम मुख्य सारम। ఫస్ట్ పాయింట్, తన స్థితిని చాలా మస్తుగా అచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. సదా హర్షితముఖులుగా ఉండాలి. సెకండ్ పాయింట్, జ్ఞానం యొక్క శుద్ధమైన నశాలో ఉంటూ బాబాను ప్రత్యక్షం చేయాలి. గీతా భగవంతుణ్ణి నిరూపించి తండ్రి యొక్క సత్యమైన పరిచయాన్ని ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్లో బాబా మీ స్థితి బాబాను ప్రత్యక్షం చేసేలాగా ఉండాలి. మస్తుగా ఎప్పుడు చాలా సంతోషంలో ఉండాలి, స్థిరంగా ఉండాలి, అచలంగా ఉండాలి, హర్షితముఖంగా ఉండాలి. సెకండ్ పాయింట్లో మీరు నషాతో జ్ఞానం చెప్పండి. మీరు చెప్పే జ్ఞానం సత్యమైనది. సత్యమైనటువంటి పరమాత్ముడు జ్ఞాన సాగరుడు వినిపించింది. కాబట్టి ఈ జ్ఞానం యొక్క ఈ సత్యత యొక్క నశాలో ఉంటూ మనము వినిపించాలి. గీతా భగవంతుడు ఎవరు అనేది నిరూపించాలి. वरदानम। स्मृति स्वरूप बन, विस्मृति वालों को स्मृति दिलाने वाले सच्चे सेवादारी भव। స్మృతి స్వరూపులకై విస్మృతి కలిగిన వారికి స్మృతిని కలిగించేటువంటి సత్యమైన సేవాదారి భవ. తన స్మృతి స్వరూపం ఫీచర్స్ ద్వారా ఇతరులను స్మృతి స్వరూపంగా తయారు చేయటం, ఇదే సత్యమైన సేవ. మీ ఫీచర్స్
ఇతరులకు స్మృతిని కలిగించాలి. నేను ఆత్మను. ఇలా మస్తకంలో చూస్తూ మెరుస్తూ ఉన్నటువంటి ఆత్మ లేక మణి వైపే వారి దృష్టి వెళ్ళాలి. ఏ విధంగా సర్పం యొక్క మణిని చూసినప్పుడు సర్పం వైపు ఎవరి అటెన్షన్ వెళ్ళదు. అలాగే అవినాశి మెరుస్తూ ఉన్న మణిని చూస్తే దేహబానం మర్చిపోతారు. విస్మృతిలో ఉన్న వారికి కూడా స్మృతి వచ్చేస్తుంది. ఇటువంటి సేవ చేసిన వారినే సత్యమైన సేవాదారి అని అంటారు. स्लोगन अवगुण धारण करने वाली बुद्धि का नाश कर सतो प्रधान दिव्य बुद्धि धारण करो. అవగుణాలను ధారణ చేసేటువంటి బుద్ధిని నాశనం చేసి సతో ప్రధాన దివ్య బుద్ధిని ధారణ చేయండి. ఈరోజు స్వమానము నేను సత్యమైన సేవాదారిని. నేనాత్మను సత్యమైన సేవాదారిని. ఓం శాంతి.